మహాభారతంలోని అభిమన్యుని మరణానికి శ్రీకృష్ణుడే కారణమా? ఒకవేళ కారణమైతే ఎలా కారణమయ్యాడు అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు శ్రీకృష్ణుడికి మేనల్లుడు. మత్స్యరాజ్యం యువరాణి ఉత్తరిని వివాహం చేసుకున్నాడు. చిన్న వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్రంలో వీర మరణం పొందాడు. నిరంతరం పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడు అభిమన్యుని మరణాన్ని అడ్డుకోపోవటానికి ఒక కారణం ఉంది. మహాభారత యుద్ధంలో అర్జునుని రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు తలుచుకుంటే అభిమన్యుని మరణాన్ని ఆపగలిగేవాడు. అభిమన్యుడు స్వయంగా శ్రీకృష్ణుడి దగ్గరే యుద్ధ విద్యలను అభ్యసించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుమారుడి దగ్గర శిక్షణను తీసుకున్నాడు. శత్రువులు పన్నిన వ్యూహాన్ని ఛేదించుకొని లోపలికి ఎలా వెళ్లాలో తెలిసిన అభిమన్యునికి బయటికి ఎలా రావాలో తెలియదు. చక్రవ్యూహం గురించి తన తల్లి సుభద్రతో అర్జునుడు చెబుతుంటే అభిమన్యుడు ఆలకించాడు. ఈ విధంగా ఆలకించిన అభిమన్యుడు ఒకవైపు మాత్రమే తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మొత్తం సమాచారం తెలియకుండా పార్థుని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజున ద్రోణుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి కృష్ణార్జులను వేమార్చడానికి ప్రయత్నించాడు. కొద్ది మొత్తంలో కౌరవ సేనలను ద్వారక వైపు మళ్లించడంతో వారిని నిరోధించడానికి అర్జుని రథాన్ని కృష్ణుడు అటువైపుగా తరలిస్తారు. దీన్ని అవకాశంగా తీసుకుని పాండవ సేనలను అంతం చేయటానికి ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నుతాడు. ఈ సమయంలోనే అభిమన్యుడు మరణిస్తారని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. శ్రీకృష్ణుడు తలుచుకొని ఉంటే అభిమన్యుడు మరణం నుంచి తప్పించుకునేవాడు, కానీ అతని ఆయుష్ 16 ఏళ్లు మాత్రమే. చంద్రుడు కుమారుడు వర్షుడే అభిమన్యుడిగా జన్మించాడు. అతని పుట్టుకకు ముందే చంద్రుడు షరతు విధించాడు. భూలోకంలో 16 ఏళ్లు మాత్రమే తన కుమారుడు ఉంటాడని చంద్రుడు పేర్కొన్నాడు. అందుకని పద్మవ్యూహం గురించి పూర్తిగా తెలియకుండా జాగ్రత్త వహించాడు. అంతేకాకుండా అభిమన్యుడు మరణిస్తేనే అర్జునుడు కౌరవుల పైన ప్రతీకారం తీర్చుకుంటాడు. ఎందుకంటే అప్పటి వరకు తన సోదరుల పైన యుద్ధం చేయటానికి ఇష్టం లేని అర్జునుడు అభిమన్యుని మరణం ఒక రకంగా అర్జునుడికి ఆగ్రహాన్ని రప్పించింది. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సింధు రాజైన జయద్రథుడు పాండవులు సాయం చేయకుండా అడ్డుకున్నాడు. గతంలో జరిగిన అవమానానికి బదులుగా జయద్రథుడు ఈ విధంగా చేశాడు. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడితో తప్ప ఎవరితో చావు లేకుండా శివుడి నుంచి కూడా వరాన్ని పొందాడు. అంతేకాకుండా యుద్ధంలో రోజంతా పాండవులను సంహరించేలా శివుడితో వరాన్ని పొందాడు. దీంతో జయద్రథుడు అభిమన్యుణ్ణి తన ఉచ్చులో బంధించాడు. అయినా సరే అభిమన్యుడు ద్రోణుడు, దుర్యోధనుడు, శల్య, దుశ్శాసలను ఓడించాడు. దుర్యోధనుని కుమారుడు లక్ష్మణ, శల్యుని కుమారుడు రుక్మాత, కృతవర్త కుమారుడు మాత్రికవతతో పాటు చాలా మందిని సంహరించాడు. కేవలం కర్ణుడు మాత్రమే అభిమన్యుణ్ణి దొంగచాటుగా సంహరించాడు. దీంతో కౌరవ సేన చేతిలో వీరమరణం పొందాడు. అభిమన్యుని మరణానికి కారణమైన జయద్రథుడిపై కర్ణుడు వాసుపతాత్రం సంధించి అంతం చేశాడు. అభిమన్యుని మరణమే పాండవులలో ప్రతీకార జ్వాలను రగిలించింది. శ్రీకృష్ణుడికి అభిమన్యుని మరణంతో సంబంధం ఉందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అభిమన్యుడు గత జన్మలో అభికాసుడు అనే రాక్షసుడు. ఇతడు కృష్ణుడి మేనమామ, కంసుడికి బంధువు. కంసుడితో పాటు అభికాసుని కూడా చంపుతానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. దీంతో భయపడిన అభికాసుడు క్రిమిగా మారి ఒక పెట్టెలో దాక్కున్నాడు. అర్జునుడితో వివాహం తర్వాత సుభద్ర అనుకోకుండా ఆ పెట్టెను తెరవడంతో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. అతడే అభిమన్యుడిగా జన్మించాడు. ఈ విషయం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు పథకం ప్రకారం అతని మరణానికి పద్మవ్యూహాన్ని ఎంపిక చేశాడు. తన కుమారుని మరణానికి పరోక్షంగా కారణం నువ్వేనంటూ శ్రీకృష్ణుడిని అర్జునుడు నిందించడంతో ఈ కథను వివరించినట్లు పేర్కొన్నారు. చూశారు కదా అభిమన్యుని మరణానికి శ్రీకృష్ణుడు ఏ విధంగా కారణమయ్యాడో. ఈ విషయంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.